వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రైటింగ్ అట్ మనోహర్ హిందూపురం. ఈరోజు మేము హిందూపూర్ నుంచి మ్యాంగ్లూర్ వచ్చామండి. ఇక్కడ మ్యాంగ్లూర్లో ఒక ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్కి వచ్చేసాము. సో ఆ టెంపుల్ ఇక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు ఇప్పుడు చూపెడతాను. ఆ టెంపుల్ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ కాలభైరేశ్వర స్వామి ఉన్నారు, ఈశ్వర స్వామి ఉన్నారు. సో అక్కడ మన శివుని టెంపుల్ ఉంది. సో చూడ్డానికి మనకు రెండు కళ్ళు చాలవండి, అంత అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్. గోకర్ణనాథేశ్వర స్వామి టెంపుల్ అంటారు ఇక్కడ. సో మీరు మంగళూరు వచ్చినప్పుడు ఈ గోకర్ణనాథ స్వామి టెంపుల్కి రండి, విచ్చేయండి, ఇక్కడ విశేషాలు మీరు చూడండి. అలాగే ఇక్కడ వచ్చినప్పుడు మీకు కావాల్సిన డీటెయిల్స్ని ఇక్కడ ఇస్తాను. జనరల్గా మంగళూరులో కుదిరెల్లి అంటారండి. ఇక్కడ ఈ ప్లేస్ని వచ్చి కుదిరెల్లి అంటారు. సో మంగళూరు వచ్చినప్పుడు మీరు ఈ కుదిరెల్లినికి రండి, ఇక్కడ టెంపుల్ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది మంగళూరులో నైట్ వ్యూ అండి. మేము ఇప్పుడు జస్ట్ నైట్లో ఒక టెంపుల్ వెళ్తున్నాము. ఆ టెంపుల్ పేరు తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు మంగళూరు అందాలు చూడండి ఎలాగున్నాయో. చూడండి, కళ్యాణ్ జ్యువెలర్స్ అంట. ఇప్పుడు మనం మంగళూరులో కుదిరెల్లి అండి, ఇక్కడ కుదిరెల్లి అనే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. సో ఒకసారి చూద్దాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ గోకర్ణనాథ క్షేత్ర అంటండి. గోకర్ణనాథ క్షేత్ర. సో అంతా బంగారు వర్ణంతోనే ఉందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో లోపల మనం వెళ్దాము. ఇప్పుడు లోపల ఎలాగుందో అంతా మనం చూద్దాము. చూడండి, ఏనుగులతో స్వాగతం పలుకుతున్నారు. మనకు ఏనుగులతో స్వాగతం పలుకుతున్నారు అంటే నిజంగా ఒక అద్భుతమైన కట్టడం ఇది. చూడండి లోపల ఎంట్రన్స్ ఎలా ఉందో, సూపర్గా ఉంది. సో ఇక్కడ లోపల ఎలాంటి దేవస్థానాలు ఉన్నాయి అన్నీ మనం చూద్దాము. చూడండి ఎంత ముచ్చటగా చూడండి ఇక్కడ ముందర, నిజంగా ఓ అద్భుతమే ఇది. ఇది మీకు ఒక్కొక్కటిగా చూపెడతాను. ఎప్పుడన్నా మీరు మంగళూరు వస్తే ఈ దేవస్థానం నైట్లోనే దర్శించండి, ఎందుకంటే నైట్లోనే అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఈశ్వర దేవుడు, పక్కన పార్వతీదేవి ఉంది. అలాగే ఈ కింద చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇటు సైడు గణేశ్వర స్వామి ఉన్నాడు, ఈ ఇటు సైడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చూడండి వెనకాల ఎంత అద్భుతంగా కొండ చెట్లు అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. నీళ్లు పడుతూ సోమవారం మనకు దర్శనం ఇస్తూ ఉంటే, వా స్వామి వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు. సో ఇక్కడ ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం, అన్నీ నేను చూపెడతాను మీరు. సో ఎప్పుడైనా మీరు మంగళూరు వస్తే ఈ టెంపుల్ని డీటెయిల్స్ అన్నీ పెడతాను, ఒక్కసారి విజిట్ చేసి ఆనందించండి. చూడండి ఇంకా వెళ్తున్నాము. వా 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 ఎంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. సో ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. నందీశ్వరుడు ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఉంది. వా ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఒక్కసారి మనము మంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా నైట్లో ఈ వ్యూస్ అన్ని చూడండి, ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇనాగరేట్ ఎవరు చెప్పినారు చూడండి, శ్రీమతి సోనియా గాంధీ ఎంపీ, లోక్సభ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఎప్పుడు ఇది 18/10/2012 అంటండి. సో వాళ్ళు ఇది చేశారంట. శ్రీ గోరఖనాథ్ క్షేత్రాన్ని ఇక్కడ, ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
చూడండి, నేను నా భార్యతో పాటు ఈ టెంపుల్కి వచ్చినాను. ఇప్పుడు ఇలా వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మీరు వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకొని ఇది చేయండి, ఓకేనా? సో ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి, వెనక్తోటి ఉన్నాయి, అవి దగ్గరగా వెళ్ళి మనం చూద్దాము. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉన్నాడు. ఇలా ఇలా వెళ్తే నందీశ్వర స్వామి కూడా బాగా కనపడిస్తాడు, ఓకేనా? రైట్. మీరు తప్పకుండా చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇది కళ్యాణ మండపం అంటండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ నాకు కళ్యాణ మండపం అంట. శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి గీతోపదేశం చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో ఈ రథాన్ని చూస్తే. చూడండి, మన కళ్ళకు ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఎంత బాగా మనకు అర్థమయ్యేలాగా ఇక్కడ మనకు ప్రదర్శిస్తున్నారో నిజంగా వీళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ చూడండి బంగారు రథం, వెండి రథం అంట. సో బంగారు రథం మాదిరి ఉంది. యాక్చువల్ రియల్గా ఇది వెండి రథం అంటండి. ఇది బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్. సో లోపల మనం ఫోటోలు తీయకూడదు కదా, అందుకోసమని బయట తీసుకోవచ్చు. సో బయట తీస్తున్నాం మనం. శివుడు శివ స్వామి 4 మూలల నాట్యం చేస్తూ ఇంత బాగా ముచ్చటగా ఉన్నారు చూడండి. కింద గంగాదేవి, ఈ అద్భుతాలు మీరు చూడాలంటే మంగళూరుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుడిలో దర్శనం చేసుకుంటే ఇవన్నీ మీరు చూడొచ్చు. నైట్లో రండి, ఇంత బాగా అద్భుతంగా, అంటే కొంచెం అర్లీగానే వస్తే బాగుంటుంది.
ఇక్కడ శని ఆదివారాలు లైటింగ్ కూడా బాగా ఉంటుందంట. సో అంతా లైట్స్ అన్నీ వేస్తారు, ఇంకా అద్భుతంగా ఉంటుందంట. సో మీరు రండి. కింద నేను అడ్రస్ పెడతాను, మీరు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. మరిన్ని మంచి వీడియోల కోసము మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.